సన్నగిల్లిపోయి ఉంటే మన పరుగును మనం ఏం చేయాలంటే మనమే దాన్ని సాధకం చేసుకోవాలి. మనం సాధకం చేసుకోకపోతే మనం ప్రభు ఎదుట నిలబడలేం. సాధకం చేసుకోకపోతే దేవుడు మనకు అప్పగించిన పనిని సంపూర్తిగా చేయలేం. సాధకం చేయకపోతే మనం దేవుని యొక్క రూపాంతరంలోనికి మనం రాలేం, మనతో ఉన్న సంఘానికి తీసుకెళ్ళలేం. ఇప్పుడు దేవుడు మనల్ని రూపాంతరం చెందాలంటే, ఇప్పుడు మణిబాబుగా ఉంటే పరలోకం పోతే దేవుడు అక్కడ మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు. మరలా చెప్తాడు, మెచ్చుకోడమ్మా, మెచ్చుకోడు. మీరు ఈ పక్క వచ్చేయండమ్మా, నేను మిమ్మల్ని వాళ్ళలో చూడలేకపోతున్నా. అంటే యు ఆర్ ఎ ప్రెషియస్ ఆఫ్ ద పర్సన్. ఈ ప్రెషియస్ అంటే చాలా విలువైన వ్యక్తివి. ఆయన ఎక్కడికి పోడు, నేను చూసుకుంటా, అన్నని నేను చూసుకుంటా. మేహూనా దిస్ ఈజ్ నాట్ యువర్ ప్లేస్, దట్ ప్లేస్. ఉన్నోళ్ళు లేనట్టుగా, లేనోళ్ళు ఉన్నట్టుగా బతుకుతున్నాం మేము ఇక్కడ. వెనకాలే ఉంది, ఎవరు ఎత్తుకొని పోరమ్మా ఆయన్ని. అయిపోయింది ఆయనకి వయసు కూడా. గుడ్. ఇక్కడ ఏమని రాయబడింది అంటే, ఇక్కడ క్రీస్తు ఇక్కడ మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఎదురు చూస్తారంట. ఎదురు చూడడం కూడా రాబోతుంది. రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు మాత్రమే మనల్ని జీవము గల సత్యవంతుడగు దేవునికి దాసులం. మనం ఎవరికి దాసులం? మనం ఎవరికి దాసులం? మనం దేవునికి దాసులం. దేవునికి దాసులం అంటే దాసుడైన మాటకు అర్థం చెప్పండి ఒకసారి. సార్ మాకు తెలుసు సార్ అని అంటారు మీరు. స్లేవ్ నీరు కాదు నాయన, స్లేవ్ అంటే మనకు తెలుసు సార్ అంట. ఇంకొక పదంలో దాసుడు అంటే దాని అర్థం ఏంటి? స్లేవ్ అంటే పనివాడు, తర్వాత చెప్పాలి జీతగాడు, తర్వాత అమ్మ బానిస, తర్వాత ఇంకొక విషయం చెప్పనా, దాసుడు అనే పదానికి ఒక కరెక్ట్ డెఫినేషన్ నేను కనుగొన్నాను. నేను ఏంటంటే ద బీ ఆల్వేస్ అండ్ ఫాలో ద జీసస్. యేసును ఎప్పటికీ వెనుదిరియకుండా వెంబడించేవాడు. యేసును ఎప్పటికీ నెవర్ బి కమ్ బ్యాక్ ఫ్రమ్ హిస్ లైఫ్ టు ఆల్వేస్ అండ్ ఫాలో ద జీసస్ క్రైస్ట్ అంటిల్ హిస్ లాస్ట్ బ్రీత్. చివరి వరకు, చివరి శ్వాస వరకు ఈ దాసుడు ఏం చేస్తాడంటే యజమానుని వెంబడిస్తాడు. ఇప్పుడు యజమానుడు ఇప్పుడు మధ్యాకాశంలోకి వచ్చాడు, నన్ను తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఆయన కొరకు నేను ఎదురు చూడాలి. ఎదురు చూస్తున్న నన్ను ఆయన పరీక్షించి చూస్తున్నాడు. ఎంతగా పరీక్షించి చూస్తాడంటే అంతగా పరీక్షించి చూస్తాడు. మీరు అనుకోవచ్చు, మణిబాబు గారు కొన్ని లక్షల మంది సేవకులు లేపబడతారు కదా, వాళ్ళల్లో నేనెంతండి, వాళ్ళల్లో నేను చేసిన మినిస్ట్రీ ఎంతండి, అందరితో కలిపి నాకు కూడా జీతం ఇచ్చేస్తాడు. కానీ కాదు, ఆయన ప్రతివాని కన్నుల నుండి బాష్ప బిందువులు తుడుచుందని మీరు బైబిల్లో చదివినంత ఈజీ కానే కాదు. ప్రతివాని కన్నుల నుండి బాష్ప బిందువు తుడవడం అంటే ప్రతివానికి యేసుక్రీస్తు ప్రభు తన దగ్గర నిలబడినట్టే పరలోకంలో కనబడుతుంది. ఆమేన్. నాకు యేసు ప్రభు దగ్గరగా నిలబడినట్టే నాతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన అదృశ్య స్వరూపి. ఆయన నాతో మాట్లాడతాడు, అన్నతో మాట్లాడతాడు. ఒకేసారిగా 10,000 కోట్ల మందితో ఒకే సెకండ్లో మాట్లాడగలడు. ఆమేన్. అందరికీ ఆయన ముఖాముఖిగా ఉన్నప్పుడు నా స్టోరీ చెప్పాలి. నేను నాదొక అర్ధగంట, అన్నదొక అర్ధగంట. ఇక్కడ పరలోకంలో 1000 ఏళ్ళు అయిపోతుందా లేదా? కానీ వాక్యం ఏం చెప్తుంది? ప్రతివాని కన్నుల నుండి బాష్పందు. నా స్టోరీ అంతా నేను దేవుని దగ్గర చెప్పినప్పుడు ఆయన నా కన్నుల నుండి కారే కన్నీళ్లు తుడుస్తుంటాడు. నాకు మాత్రమే కాదు, ఆ 1,000,000 సెకండ్ల, మిలియన్ అంటే స్పిట్ ఆఫ్ సెకండ్, ఒక రాగ్గింజను 1000 ముక్కలు కోస్తే అది 1,000,000 సెకండ్. ఆ 1,000,000 సెకండ్లో అందరి కళ్ళ నీళ్ళు తుడిచేస్తుంటాడు. ఆమేన్. అందరికైనా సమీపంగా ఉంటాడు. అందరి గోడు, అందరి బాధ వింటాడు. అందరి ప్రశ్నలకు జవాబు చెప్తాడు. ప్రతి వాని కన్నుల నుండి బాష్పం తుడవడానికి ఆయన పట్టిన సమయం ఎంతంటే విత్ ఇన్ సెకండ్. అందుకే రెప్పపాటులో మనం మారడానికి ఆయన అనుమతించినప్పుడు మరి ఆయన రెప్పపాటులో కన్నీళ్ళు తుడవలేడా? తుడుస్తాడు. మరి నన్నే ఎందుకు దేవుడు పరీక్షిస్తాడంటే, అవును, నాకు మాత్రమే దేవుడు సమీపంగా ఉంటాడు. అందుకే వాక్యంలో రాయబడింది అక్కడ ఏమనంట, ఆయన జీవము గలవాడు సత్యవంతుడగు దేవునికి దాసులగుటకు. ఇప్పుడు నేను ఎవరికి దాసుడినంటే జీవము గల దేవునికి, సత్యవంతుడైన దేవునికి నేను దాసుడిని. ఇప్పుడు దాసుడైన నీవు నేను మధ్యాకాశంలోకి వెళ్ళిపోయాం. యేసుక్రీస్తు ప్రభు దగ్గర నిలబడ్డాం. ఆయన నీ కన్నీళ్లు తుడిచాడు, నీ సేవంతా మెచ్చుకున్నాడు. ఇంకా జరగలా, మెచ్చుకున్నాడు అనుకుందాం. అర్థమైందా? నీకు అన్నీ ఇచ్చాడు. అప్పుడు అన్నీ ఒక పక్క, డిఫెక్ట్స్ అన్నీ ఒక పక్క వస్తాయి, ఎఫెక్ట్స్ అన్నీ ఒక పక్క వస్తాయి. ఇవి జరగకుండా ఎవరికి దేవుడు బహుమానం ఇవ్వడు. ఏది జరగకుండా వాక్యం ఏం చెప్తుందో చూద్దాం, నాతో పాటు చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 5వ అధ్యాయం 10వ వచనం.
అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహాల దగ్గరైనను అస్సలు ఏమాత్రం కూడా సాంగత్యము చేయవద్దని కాదు కానీ, అలాగైతే ఇదేంద్ర నాయన, అసలు వీళ్ళతో సంబంధమే వద్దన్న దేవుడు టక్కంటే ఏమన్నాడు అక్కడ? చేయవద్దని కాదు. ఏం ప్రేమ గల దేవుడు అండి, ఎంత జాలి గల దేవుడు అండి. నా బైబిల్లో నాకు మాత్రమే కనబడిన ఆ ఓడు ఎంత అద్భుతమైందంటే, వీళ్ళతో నువ్వు చేయవద్దని కాదు కానీ, అలాగైతే అసలు మీరు లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇంక వీళ్ళందరూ ఉండేది ఇక్కడే, అర్థమైందా? బెంజ్ కార్లు రిపేర్ అయ్యేది ఇక్కడే, మారుతి కార్లు రిపేర్ అయ్యేది ఇక్కడే, షిఫ్ట్ కార్లు రిపేర్ అయ్యేది అన్నీ ఇక్కడే. ఇవన్నీ రిపేర్ చేసే మెకానిక్ బాధ్యత ఎవరికి ఉందంటే సేవకుడికి మాత్రమే ఉంది. హల్లెలూయా. నేను చేయనండి ఇవన్నీ, నేను ఓన్లీ మెర్సిడెస్ మాత్రమే చేస్తానంటే, మరి ఈ బెంజ్ కార్లు, ఈ టొయోటా కార్లు, ఈ టాటా కార్లు ఎవరు చేయాలరా నాయన? ఈ జార్లు, తర్వాత ఈ దొంగలు, ఈ లోబులు, ఈ విగ్రహారాధికులు, వీళ్ళందరికీ ఎవరు సువార్త చెప్పాలి? వీళ్ళందరినీ ఎవరు ప్రేమించాలి? వీళ్ళందరినీ ఎవరికి క్రీస్తుకు దగ్గరగా చేర్చాలి? వీరందరినీ ఎవరు క్రీస్తుతో కూడా మమేకం చేయాలని అంటే నీవు నేనే. ఇది నా బాధ్యత. అందుకే దేవుని వాక్యం చెప్తుంది అక్కడ ఏమనంటే, చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, ఇది 5వ అధ్యాయము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను అనగా జరిగించిన క్రియల చొప్పున ఆయన మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఇప్పుడు నీవు నేను ఎక్కడికి వెళ్తాం? ఫైనల్ జడ్జిమెంట్ అంటే అల్టిమేటెడ్ ఫర్ ద జీసస్ క్రైస్ట్ ఈ స్టాండ్ అవర్ అపీరెన్స్ టు ద క్రీస్ట్ ఆఫ్ క్రానికల్ ఆఫ్ జడ్జిమెంట్. క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళి ప్రతి సేవకుడు నిలబడతాడు. నేనైనా మనమైనా నిలబడతాం, నేనైనా మనల్నైనా నిలబడతాం. నాకు అనుకుంటారు మీరు, ఏదో మా మీద అయ్యారు కోపంగా ఉన్నాడు అందుకే అని. ఓహారు పిచ్చి మొహోడ, నా కల్లో కూడా నేను ఆలోచించను రా. నాకు దేవుడు ఇచ్చిన అభిషేకం అది. నిద్రలో కూడా నేను థింక్ చేయను అసలు. నేను ఎంత థింక్ చేయను నేను. ఐ నెవర్ బీ థింక్ దట్ ఆఫ్ అన్లెస్ ఆఫ్ థింగ్స్ టు మై అగైనెస్ట్ టు ద మై అనాయింటింగ్. అలాగే ఆ చెత్తనంతా నేను మైండ్లోకి తీసుకోను. ఆ చెత్తను తీసుకుంటే నేను ఇంత పరిచయం చేయలేను కూడా, చేయడానికి కూడా నాకు సామర్థ్యం దేవుడు ఇవ్వడు. మరి వాక్యం ఏం చెప్తుంది? క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనం నిలబడతాం కనుక అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, దేవుడు మనల్ని ఆ రోజు తీర్పులోకి తెస్తాడు. కనుక వాటన్నిటి విషయంలో నువ్వు జాగ్రత్త ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా మనకు ఒక్క నుంచి చెప్తుంది. ఆమేన్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తానన్నా? క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి. నువ్వు ఎక్కడికి వెళ్తావన్నా? న్యాయపీఠం. అందుకే నీ సహోదరుని మీద నువ్వు కోపం నీ బలిపెట్టి మొదటి నీ అర్పణ విడిచిపెట్టి ఆ తర్వాత వచ్చి నీ సహోదరుని కొరకు సమాధాన పడి తిరిగి వచ్చి బలిర్పించమని రాయబడింది. ఇంకా లెక్కనెత్తి కూడా ఆధారం ఎవరికి చర్చలు జరగకూడదు. చర్చలు జరగకూడదు, ఇంకా అంతేనా? చర్చలు జరగకూడదు. ఎందుకు జరగకూడదు? అంటే నేను సమాధానం పడకుండా వచ్చిందని క్రీస్తు యొక్క బలిపీఠం దగ్గర బలిర్పించాలంటే నాకు కుదురుతుందా? ఒకవేళ ఇక్కడ కుదరాలని నేను ప్రయత్నించాలని క్రీస్తు న్యాయపీఠం దగ్గర పోయినప్పుడు దేవుడు నేను తప్పించుకుంటాడా? ఇక్కడ నేను బహుగనుడుగా గొప్పవాడుగా నేను ఎంచబడినా కూడా అక్కడ నేను ఘనహీనుడుగా బలహీనుడుగా ఎంచబడతానా లేదా? అంటే క్రీస్తు న్యాయపీఠం దగ్గర ప్రతి వారిని యొక్క నీతి క్రియలు అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, దేవుడు వాటిని తీర్పులోకి తెస్తాడనే విషయం సత్యము. కాబట్టి నువ్వు అర్పించే అర్పణ ప్రతిదీ కూడా సమాధానపు బలిగా, సమాధానపు ప్రత్యక్షతగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. అందుకే వాక్యం 11వ వచనం చదువుదాం, అందరం కలిపి చదువుదాం. నాకు కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. కావున మేము అంటే మణిబాబు అనే నేను ప్రభు విషయమైన భయము నెరిగి మనుషుల్ని ప్రేరేపించుచున్నాను. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముతున్నాము. ఆమేన్. ఇప్పుడు నా మనస్సాక్షినే కదా ప్రత్యక్షపరచుకుంటుంది. మన మనస్సాక్షులు కూడా ప్రత్యక్షపరచబడ్డానికే మనలో ఉన్నటువంటి బూజంతా వదిలిపోయేది ఎక్కడంటే కేవలం ఒక సేవకుల సదస్సులో.
అక్కడ ఏం చేస్తుంటే వాక్యం అనే అర్థం మనల్ని సంపూర్ణ చేస్తుంది. వాక్యం అనే అర్థం మనల్ని పరిపూర్ణలోకి తీసుకొస్తుంది. వాక్యం అనే అర్థం మనల్ని దేవుని ఎదుగు తీసుకొస్తుంది. అందుకే వాక్యం చివరిలో రాయబడింది అక్కడ, మమ్మును మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకోవడం లేదు కానీ మా హృదయం నందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారము కలుగువలనని మా విషయమై మీకు అతిశయ కారణమును కలిగించుచున్నాను. ఇంక అతిశయం కూడా ఏమీ లేదు చెప్పుకోవడానికి. ఇంకంతా జీరోనే. ఇంకంత తగ్గింపు ఎవరికి వచ్చిందయ్యా ఇక్కడ? నేను క్రీస్తు స్వారూప్యతలు రావడానికి, క్రీస్తు రూపాంతరం రావడానికి, క్రీస్తు యొక్క పరిపూర్ణతలు రావడానికి నా జీవితకాలం నేను చేసిన సేవ ఒక పక్క అయితే నా వ్యక్తిగత జీవితం సగం నిలబడి ఉంటుంది. ఆమేన్. అందుకే వాక్యం చివరిలో రాయబడింది ఏమనంట, మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేము. ప్రతి ఒక్కరు క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలి, హాజరు కావాలంటే అక్కడ ఏమని రాయబడింది దయచేసి ఒకసారి చూద్దాం, నాతో పాటు చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక, న్యాయపీఠం దగ్గరికి వెళ్తాం. సరిగ్గా న్యాయపీఠం దగ్గరికి అందరం వెళ్తాం, ప్రతి ఒక్కరూ వెళ్తాం. వెళ్ళంగానే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, 1వ అధ్యాయం 12వ వచనం నేను చదవనా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం నేను చదువుతున్నా, చూడండి. థ్యాంక్ యూ జీసస్. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందుతాడు. మొదటిదేమో క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఏముంటుందంటే జీవ కిరీటం ఉంటుంది. క్రీస్తు న్యాయపీఠం దగ్గర మొదట ఉండే కిరీటం పేరు ఏం పేరు బిడ్డ? ఏం పేరు? జీవ కిరీటం. శోధన సహించడం అంటే ఈ లోకంలో నీకు కలిగిన ప్రతి శోధన అంతా శోధన అనుకుంటే సరిపోతుందా? ఒకవేళ భార్య వల్ల నాకు బాగా ఇబ్బంది, మహాతల్లి మంచిది కానీ నేను చెప్తున్నా, ఇబ్బంది, అది నీకు శోధన అనుకుంటున్నావా? ఒకవేళ నీ భర్త వల్ల నీకు కొంచెం ట్రిబులేషన్స్ లేదా మహాశ్రమలు కలుగుతున్నాయి, ఒకవేళ అది నీకు శ్రమ అనుకుంటున్నావా? చెప్పండి సార్. ఒకవేళ నా స్వకీయ దురాలోచన వల్ల లేదా నా స్వకీయ దురాశ వలన నేను ఏదన్నా రాంగ్ మిస్టేక్లో నేను పడి, ఒకవేళ మీకు క్షమించండి, నేను కలిసిన అప్పులు నా సొంతం చేసుకొని నేను శ్రమ పడుతున్నానని చెప్పడం ప్రభు దగ్గర సరిపోతుందా? నేను కూడా అప్పున్నా, మీరే కాదు, నేను కూడా ఐ డిడ్ ఇట్ అండ్ ఐ పే ఇట్. నేను పే చేస్తున్నా. ఇప్పుడు నా యొక్క శ్రమను నేను క్రీస్తు శ్రమకు మిళితం చేయడము నాకు అది భావ్యం అవుతుందా? భావ్యం కాదట. ఎందుకు కాదంటే వాక్యం అని చెప్తుంది, శోధన సహించువాడు ధన్యుడు. ఆ శోధన కూడా సరిగ్గా క్రీస్తు కొరకై ఉండాలి, క్రీస్తు రాజ్యం కొరకై ఉండాలి, క్రీస్తు స్వార్థ కొరకై ఉండాలి, క్రీస్తు పని కొరకై ఉండాలి. అంతకంటే ఎక్కువగా క్రీస్తు కొరకు నీవు నేను శ్రమపడినంతగా మనం శోధించబడినట్లుగా జీవించాలి. ఆమేన్. అమ్మో, ఇంతకంటే ఎక్కడ ఉన్నాయి మణిబాబు గారు శోధనలు అంటే? ఇవన్నీ మనం కలుగు చేసిన శోధనలు. ఇంకొక శోధన ఉంటుంది, ఏంటంటే క్రీస్తు కొరకు. మీరు ఎప్పుడైనా క్రీస్తు సువార్త చెప్తుంటే ఎవడైనా చెంప మీద కొట్టు చూసావా? ఎవడైనా సువార్త చెప్తూ ఉంటే సువార్త కరపత్రిక తీసుకుని ఫు అని వీడు ముఖం మీద ఆ కేకరిచ్చి ఆ కలలకు కారిపోవడం ఎప్పుడైనా నీ జీవితంలో చూసావా? ఎవడైనా నిన్ను కన్న తల్లిని కూడా సువార్త చెప్పేటప్పుడు కన్నిన తల్లిని కూడా పండబూతులు మాట్లాడి పోరా ఇక్కడి నుంచి నా కొడక అని అనడం ఎప్పుడైనా నీ జీవితంలో చూసావా? ఒకవేళ నువ్వు సువార్త చెప్పేటప్పుడు లేదా సువార్త వాక్యం చెప్పేటప్పుడు నువ్వు నిలుపుతావా నిలుపువరా, చొప్పు తీసుకుని ఇసిరేయమంటావా అనడం ఎప్పుడైనా జరిగిందంటావా? క్రీస్తు కొరకు ఇంకా నువ్వు శ్రమపడినంతగా లోతుకు వెళ్ళలేదు బిడ్డ. ఇంకా నువ్వు వెళ్ళలేదు. వెళ్ళామని అంటే వెళ్ళావు, కానీ ఒక గిన్నెడు చన్నీళ్ళు లేకుండా పోతే చొమ్ముడు చన్నీళ్ళు లేదంటే మగ్గుడు చన్నీళ్ళు మనం పోసుకున్నాం. కానీ క్రీస్తు కొరకు అనగా 2 కాళ్ళు ఇటువైపున వి షేపులో కట్టబడి పైనుంచి కింద దాకా రంపంతో కోయబడినంతగా శిక్షించబడ్డావు. వి షేపులో కట్టేసి, వి షేప్లో వేలాడగట్టి పొట్టేల్ని లేదా దున్నపోతని ఎట్ట వేలాడగట్టేస్తారు, ఆ పక్క పక్క కాళ్ళు వేలాడగట్టేసి పైనుంచి కింద వరకు రంపంతో కరకర నువ్వు ఇట్లా కోసి అవతల పడేయడం క్రీస్తు కొరకు శోధన సహించడం. దట్ ఈస్ ద రెవల్యూషన్ ఫర్ ద లార్డ్. అటువంటి శ్రమ నీ జీవితంలో ఎప్పుడైనా అనుమతించబడిందా? వాక్యం ఏం రాయబడింది ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. థ్యాంక్ యూ జీసస్, వండర్ఫుల్ జీసస్. హోలీ అందరి నామ షాబాలాబా 11 అదే 34 వచనం. చల్లార్చిరి ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోరిరి.
స్త్రీలు పొందిరి. తర్వాత కొందరైతే అతి శ్రేష్టమైన పునరుత్థానమును పొందగోరి బా విడుదలే పొందలేదు. దే షల్ నాట్ బి అండ్ రిడెంప్షన్ ఫ్రమ్ మై లైఫ్. వాళ్ళు దేవుని యొద్ద నుంచి విడుదల పొందడానికి ఇష్టపడలేదు. దేవుని కోసం ఇంకా శ్రమలు అనుభవిస్తాం మేము. శోధన ఎవరు సహిస్తే జీవ కిరీటం వస్తుందో ఆలోచించండి. ఎవరికి జీవ కిరీటం ఇస్తాడు? ఎవరికి జీవ కిరీటం? కాలర్ నలగకుండా సేవ చేస్తే జీవ కిరీటం వచ్చేస్తుందా? కాలర్ నలగకుండా సేవ చేస్తే జీవ కిరీటం వచ్చేస్తుందా మనకు? వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. హెబ్రీయుల రాసిన పత్రిక అనగా 36 వచ్చిన అందరం కలిపి చదువుకుందాం. 36 ఏందంటన్నయ్యా? ఖైదును అనుభవించిరి, బా వేసుకొని ఎవరి కోసం దరిద్రులు? క్రీస్తు కొరకు దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోనూ సొరంగాల్లోనూ తిరుగులాడుచు సంచరించారు. అట్టి వారికి లోకము యోగ్యమైంది కాదు. ఇది దేవుని కొరకు శోధన సహించడం అంటే. ఇదయ్యా క్రైస్తవానికి నిదర్శనం. రంపములతో కోయబడ్డం. తర్వాత ఏం చేయబడింది అక్కడ? వారు కొందరు తిరస్కారం చేయబడ్డారు, రంపములతో కోయబడ్డారు, బంధకాలను ఖైదును అనుభవిస్తూ రాళ్లతో కొట్టబడ్డారు. అంతకంటే ఎక్కువగా వాళ్ళు శోధించబడ్డారు, ఖడ్గంతో చంపబడ్డారు. ఒకసారి జాన్ స్టీవెన్ అటువంటి ఒక గొప్ప పాస్టరు ఒక 20 మంది సంఘాన్ని తయారు చేశాడట. 20 మంది సంఘాన్ని తయారు చేస్తే ఆ సంఘం ఒక అండర్ గ్రౌండ్లో, అంటే భూమి కింద భాగంలో ఆరాధన చేస్తుంటే అప్పట్లో రోమ్ చక్రవర్తి వారిని గుర్తించి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఖైదు చేశాడు. యథార్థం జరిగిన సంఘటన ఇది. ఖైదు చేసిన తరువాత ఈ 20 మందికి ఆయన పాస్టర్ అక్కడే ఉన్నాడు. ఎక్కడ? ఆ యొక్క జైల్లోనే ఉన్నాడు. ప్రతిరోజు వీరికి ఇంక బైబిల్ లేదు, తెలిసిన వాక్యాన్ని బోధించి విశ్వాసంలో బలపరచడం ప్రారంభించాడు. ఆ 20 మందిని తీసుకెళ్ళి ఒక పెద్ద పెవిలియన్, పెద్ద గ్రౌండ్లో ఆ రాజుగారు నిలబెట్టి తన పరివారానంతా కూడా ఆ వేదిక మీద కూర్చొని పెట్టి 4-5 సింహాలను వదిలిపెట్టేవాడు. 4-5 సింహాలను వదిలిపెడితే ఆకలితో ఉన్న సింహాలు ఈ 20 మంది విశ్వాసులను తరిమి 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 వేటాడుతుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఈ 20 మంది విశ్వాసులను పాస్టర్ గారి కళ్ళెదుట, పాస్టర్ గారినేమో కట్టేస్తున్నారు బండ చేత. 20 మంది విశ్వాసులనేమో పెవిలియన్లో వదిలేశారు. పెవిలియన్లో వదిలేస్తే ఈ యొక్క సింహాలు వాళ్ళని తరుముతూ ఉంటే ఆ మైదానంలో ఈ ప్రజలంతా నవ్వుతూ ఉంటే వారు విశ్వాసంలో సన్నగిల్లిపోగా అప్పటి వరకు వాక్యం చెప్పిన పాస్టర్ని నిందించకపోగా ఒక్కొక్కరు సింహమునకు ఎదురుగా వెళ్ళి బలిగా మారిపోయారు. దట్ ఈస్ టు ద ఫెయిత్. ఇప్పుడు చివరిలో ఇద్దరు వ్యక్తులు మిగిలిపోతుంటే సింహాలు వేగంగా పరిగెడుతుంటే ఆ మొదట ఉన్న వ్యక్తి అంటున్నాడంట, నీవు ఆగు, నీకు బదులుగా నేను సింహమునికి ఎదురెళ్తా, నీకు బదులుగా నేను దాని నోటికి నేను ఎరగా మారిపోతాను. అప్పుడు ఇది లాక్కొని నన్ను గుహలోకి వెళ్ళిపోతుంది. తర్వాత నిన్ను హాని చేయవు, నువ్వు క్షేమంగా తిరిగి వెళ్ళి మిగిలిన వారికి సువార్త చెప్పు అన్నాడు. హల్లెలూయా. మిగిలిన వాళ్ళకి సువార్త చెప్పన్నాడు. ఇక ఆ వ్యక్తి చూస్తూ ఉండగానే సింహం పరిగెత్తుకు రాగానే ఈ వ్యక్తి అమాంతంగా ఎదురెళ్ళాడు. సింహం అమాంతంగా అతన్ని పట్టుకొని జూలు పట్టుకొని తీసుకెళ్ళిపోయింది. మెడ పట్టుకొని లాక్కొని తీసుకెళ్ళి, సింహం ఇప్పుడు కూడా మెడే పట్టుకుంటుంది, మెడ పట్టుకొని వెళ్ళిపోయింది. ఇక ఉన్నది ఒక బిలీవరు సేవకుడు. రాజుగారు ఇంతటితో సంతోషించగా ఒక ఇనుప కుర్చీని ఒకటి కట్టి ఆ ఇనుప కుర్చీకి భయంకరమైనటువంటి ఒక ఎర్త్ సర్క్యూట్ లాంటిది ఆ రోజులు ఏర్పాటు చేసి వీళ్ళందరినీ చంపేసినటువంటి కక్ష సరిపోక ఆ వ్యక్తిని కూడా చంపేయడానికి సిద్ధపడ్డాడు. ఇంకా ఆ కుర్చీలో కూర్చోగానే పైనుంచి కత్తి వచ్చి అమాంతంగా మెడ అలాగే ఎగిరి పడిపోతుంది. రక్తము ఒక జటాజూటం లాగా చిమ్ముతుంది. అదొక శిక్ష, రోమా ప్రభుత్వ కాలం అదొక శిక్ష.
ఆ యొక్క రంపం వచ్చి అమాంతంగా వచ్చి మీద పడిపోయి గొంతులలో కోసి అవతలికి వెళ్ళిపోతే ఈ పీకలో నుంచి రక్తము గాలి అలాగ ఎగజమ్ముతుంటే అన్నప్పుడు ఈ రక్తము కూడా అలాగ ఒక ఫౌంటైన్ లాగా లేదా ఒక జటాజూటం లాగా ఎగిరి పడుతుంటే ప్రజలందరూ చూసి చప్పట్లు కొట్టేవాళ్ళట. ఇక ఆ శిక్షకు అమలు చేయబడింది. పాస్టర్ గారినట్టు ఇటు విశ్వాసని ఇద్దరిని కట్టిపెట్టారు. ఇద్దరిని కట్టిపెడితే కొద్దిసేపటికి సా అంటే SAW, సా అంటే ఆ రంపం, పదునైన రంపం. ఆ సా కొద్దిసేపటికి రాబోతుంది, వచ్చి అమాంతంగా వాళ్ళిద్దరి తలలు ఛేదించే సమయం. అప్పుడు పాస్టర్ గారు అంటున్నారంట, నువ్వెక్కడైనా అధైర్యపడిపోతున్నావా అన్నాడట. ఎక్కడైనా అధైర్యపడిపోతున్నావా అని అంటే ఆ వ్యక్తి అన్నాడట, నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది అన్నాడు. ఎందుకు సంతోషం అంటే ఇక కొద్ది సెకండ్లలో నేను క్రీస్తు న్యాయపీఠం ఎదుట బహుమానము పొందినంతగా నా ప్రాణాన్ని ప్రతిష్ఠించుకుంటున్నాను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నా ప్రాణమును నేను దేవుని కొరకై ఒక హతసాక్షిగా నేను అప్పగించుకున్నాను కనుక నేను క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆ జీవ కిరీటం నా తల మీద ఉండబోతున్న ఆనందము నాకు ఆగట్లేదు అన్నాడు. ఇప్పుడు ఆలోచించండి సేవకుడా, నువ్వు ఏది ఎక్కువగా ఆలోచిస్తున్నావు? నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఆలోచిస్తున్నావా, పాజిటివ్ థాట్స్ ఎక్కువ ఆలోచిస్తున్నావా? నువ్వు నెగిటివ్ థాట్స్ ఆలోచించే కొలది సాతానుడు నిన్ను లోకంలోకి తీసుకెళ్ళి పడవేస్తాడు. మన పితరులు అలాగ చేయలేదు. ఒకవేళ మీరు, నేను ప్రాక్టికల్గా చెప్తా, మిమ్మల్ని నేను ఫుల్ టైంకి రమ్మని చాలాసార్లు చెప్పా, మీకు అర్థం కాల. నేను ఎందుకు రమ్మన్నానో మీకు అర్థం కాల, మీరు ఎందుకు రాలేదు మీకు ఇప్పటికి అర్థం కాల. గుడ్, అయిపోయింది. నేను మొన్నటి రోజున ఆదివారం రోజున ఆరాధన చూసుకొని శామ్యూయల్ అని ఒక పాస్టర్ గారి చర్చికి వెళ్ళాను. ఆయన ఎంత ఉంటాడు అయ్యగారు? అంతేనా? అంత ఉంటాడు. ఆయన ఫోటో కోసం ఇట్లా నేను బౌండన్ చేసి ఇలా ఈక్వల్గా చేసి చూపించా, ఆయన నేను సమానంగా ఉండాలని. ఇక అంతటి పొట్టైన ఆయన చర్చి ఎంత ఉంది? ఎంత ఉంటుంది? 2 కోట్లు, ఇలా 1.5 కోటి ఉంటుందా? 1.5 కోటి చర్చి. అంటే ఒకరిని కంపేర్ చేస్తాం అనుకోవద్దు బిడ్డ, సమర్పణ గురించి మాట్లాడుతున్నాను, దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. మన రేకుల చర్చిన ఏదన్నా దేవునికి మహిమ, వాటి గురించి నేను మాట్లాడేది సమర్పణ గురించి. ఐఎమ్ టెలింగ్ దట్ అఫ్ ద సాక్రిఫికేషన్ ఫర్ ద లోడ్. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక, అతడు ఒక మంచి ఉద్యోగం చేస్తుంటే లేదా మంచి జీతం సంపాదించుంటే, ఒకవేళ మంచి బ్యాంక్ ఆఫీసర్ అంటే, అన్నలాగా మొన్న 2 లక్షలు కట్టి ఫ్లాట్ కొని ఉంటాడా? దేవకుమార్ సార్ లాగా హైవే రోడ్లో, బెంగళూరు హైవే రోడ్లో చర్చి కట్టుంటామా? ఆ వ్యక్తిని చూస్తే, అతడి యొక్క చేసిన పనిని చూస్తే నాకు ఆ పునాదుల కింద కన్నీళ్ళు కనబడ్డాయి. మన యొక్క పనితనం ఎక్కడ కనబడుతుంటే మన పునాదుల కింద కనబడుతుంది. హల్లెలూయా. నేను చాలా బాధతో చెప్తున్నా, నీకు సమయం అయిపోయింది. కొంతమంది విశ్వాస విషయంలో భ్రష్టులు అయిపోతున్నారు. లోకంలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా. వాళ్ళకి అర్థం కావట్లేదు క్రీస్తు యొక్క సమర్పణ. మన పితరులట రంపములతో కోయబడి, శ్రమపడి, బాధించబడి, వేధించబడి, తన తాను అగ్ని బలానికి తన తాను అప్పగించుకొని సింహములకి ఎరగా మారిపోయి రంపములతో కోయబడి వాళ్ళు చంపబడితే స్వార్థ కొరకు, నీవైతే సుఖవంతంగా పరిచయం చేయాలనుకుంటున్నావు. దిస్ ఈజ్ నాట్ ఏ రైట్ ఫర్ యూ. ఇది దేవుడు మెచ్చజగినది కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. పోనీ యేసుక్రీస్తు ప్రభువుకు శిష్యుల్లో ఎవరైనా సరిగా చనిపోయారంటే ఒక ప్రకటన గ్రంథం రాసిన యోహాను తప్ప ఇంకెవరు కూడా సాధారణంగా చనిపోలేదు బిడ్డ. ఇంకందరూ కూడా హతసాక్షులు అయిపోయారు. మిగిలిన 11 మంది చేర్చబడిన మత్తీయతో సైతము హతసాక్షులు, కుమ్మనవాని కర్రలతో మోదబడి చంపబడ్డారు. అపోస్తలుడైన పేతురు గారిని తలకిందులుగా సిలువ వేసి చంపేశారు. అపోస్తలుడైన పౌలుని శిరచ్ఛేదనం చేసి అవతలకు పడేశారు. పోనీ వీళ్ళల్లో ఒక్కరైనా కానీ దేవుని కొరకు సాలిడ్గా, అనగా ఒక మహిమకరంగా వాళ్ళు భూస్థాపన చేయబడ్డారంటే ఎవరు భూస్థాపన చేయబడలేదు సరిగా. చంపబడిన తర్వాత సంఘం వెళ్ళి రోధించి వారిని తీసుకొచ్చిందే కానీ బతుకున్నప్పుడే వారి సమాధి కొరకు ఏది సిద్ధపరచలేదు. హల్లెలూయా. సంఘం ఎప్పుడు కూడా నువ్వు బతుకున్నంత వరకు నీ గురించి ఆలోచించదు, చచ్చిన తర్వాత మాట్లాడుతుంది. ఈ సంఘం కొరకు కాదు నేను పరిచర్య చేస్తున్నది, నా ప్రభువు ఇచ్చే బహుమానం కొరకు నేను పరిచర్య చేస్తున్నాను. హల్లెలూయా. ఏ సంఘం కొరకు నన్ను పలకరించకపోయినా, నన్ను కాల్ చేసి మాట్లాడకపోయినా, ఏం తిన్నావా అని అనకపోయినా, ఒకవేళ నా ఆత్మీయ బిడ్డలు వాళ్ళు కూడా నన్ను చాలాసార్లు పలకరించకపోయినా నేను ఎన్నడూ బాధపడలేదు.
ఎప్పుడు కూడా నేను ఫీల్ కాలేదు. ఎందుకు ఫీల్ కాలేదంటే ఈ వాక్యం నాకు అర్థమైంది. ఏమర్థమైందంటే శోధన సహించువాడు ధన్యుడు. వాక్యం చదువుదామన్నమాట. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందుతాడు. జీవకిరీటం పొందుతాడు. జీవకిరీటము ఎవరికి అనుగ్రహించబడుతుందంటే ప్రభువు చేత ప్రేమించబడిన వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందుతాడు. ఇప్పుడు జీవకిరీటం పొందినంతగా నేను శోధించబడ్డాను, జీవకిరీటం పొందినంతగా నేను ప్రభు కొరకే నేను శ్రమపడ్డాను, జీవకిరీటం పొందినంతగా నేను క్రీస్తు కొరకు శ్రమపడిపోతాను, జీవకిరీటం పొందినంతగా నేను క్రీస్తు కొరకు అలసిపోతున్నాను, జీవకిరీటం పొందినంతగా నేను స్వార్థ కొరకే పరుగులెట్టగలుగుతున్నాను. నేను ఒక తీర్మానం చేసుకున్నా. ఏంటనంటే సంవత్సరంలో బతుకున్నందుకు సంవత్సరంలో ఒకసారి నేను నడయాడిన ప్రతి భూమిలో నేను స్వార్థ చెప్పాలని తీర్మానం చేసుకున్నా. ఇప్పుడు దాదాపు 6 సంవత్సరాలు, 6 years has passed. 6 సంవత్సరాలు అయిపోయింది. తెలియని 6 సంవత్సరాలు గడిచిపోయింది. కాళహస్తి తూర్పు నుండి పడమర వరకు, దక్షిణం నుండి ఉత్తరం వరకు ప్రతి వీధి ఆ మెగాఫోన్ కట్టుకొని సైకిల్లో వీధి తిరుగుతూ డిసెంబర్ 1వ తేదీన ప్రారంభించిన పరిచర్య 31వ తేదీ వరకు మానక చేయడానికి ప్రభు కృపను గురించారు. నేను ఎక్కడ రాత్రిపూట మీటింగ్ అటెండ్ అయినా మళ్ళీ మార్నింగ్ అంతా తిరిగి అటెండ్ అయ్యాను. అన్న నాకు ప్రత్యేక సాక్షి, అయ్యా నువ్వు అలసిపోయావు, దయచేసి రాత్రి నువ్వు స్టే అని అంటే నేను అన్నా లేదన్నా, రేపటి రోజున నాకు సువార్త ఉంది. ఎందుకు చెప్తున్నానంటే బిడ్డ, నీవు దేవుని కొరకు సువార్త చేయడంలోనే ప్రభువు నీ నుండి ఆశిస్తాడు. ఒక యవనస్తుడు ఉండేవాడు ఆరంభంలో, ఒక యవనస్తుడు ఉండేవాడు, అటు తప్పిపోయాడు, మీకు తెలియదు. వాడు ఉదయాన్నే ఎవరు నిద్ర లేక ముందుగానే వెళ్ళి సువార్త పేపర్లు తీసుకెళ్ళి వాళ్ళ గుమ్మములు ఇచ్చారు. అందుకు బట్టి వాడిని ప్రేమించా. ఎందుకు బట్టి నేను ఆ తమ్ముడిని దగ్గర చేరదీసి ప్రేమించారంటే వీళ్ళలో ఉన్న ఆరాటాన్ని పోరాటాన్ని చూసా. అది ఇప్పుడు లేదు, చావ చచ్చింది నీలో. ఆ రోజుల్లో అంటే నిద్ర లేకముందుగానే కుక్కలు ఈదుల్లో వస్తున్నా, మనుషులు ఈదుల్లో రాకపోయినా లేచి పరిగెత్తుకొని వెళ్ళి ఆ సువార్త కరపత్రికలు బ్యాగులను తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇళ్ళ వాకిటి ముందు పెట్టి, అర్థమైందా, అక్కడ కొద్దిసేపు ప్రార్థన చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. నాకు ఆ తమ్ముడు ఆ సాక్ష్యం చెప్తే అది విని నేను చాలాసార్లు కన్నీరు పెట్టుకున్నా. ఎలా సాధ్యపడింది వీడికి చిన్న వయసులో? ఇప్పుడు ఆ వ్యక్తి కనబడడం లేదు. అదే దైవభక్తి సాధక విషయములో అని రాయబడింది. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరం, కానీ దైవభక్తి యొక్క సాధకము ఇప్పుడును రాబో జీవం విషయంలోనూ ప్రత్యక్షపరచబడ్డానికే నీకు ఆ సాధకం అవసరం. యూ హ్యావ్ టు ద మోర్ ప్రాక్టీస్ ఫర్ యువర్ ద డ్యూయేషన్. నీకున్న దైవభక్తిలో ఉన్నటువంటి సాధకాన్ని నువ్వు ఎప్పుడు దాన్ని పోగొట్టుకోకూడదు. పోగొట్టుకుంటే వాగ్దానం చేసిన జీవకృటాన్ని మిస్ చేసుకుంటావు. ఆ వాగ్దానానికి మిస్ అయిపోతే మళ్ళీ నీకు దొరకదు. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం రాయబడింది, మరణం వరకు నమ్మకంగా ఉండుము, 10 దినములు నీకు శ్రమ కలుగును, ఆయన నీకు జీవకిరీటం ఇస్తాడని రాయబడింది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మరణం వరకు నమ్మకంగా ఉండుము, 10 దినములు నీకు శ్రమ కలుగును. అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు నీకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఆమేన్ చెప్తాం గట్టిగా. ఇప్పుడు ప్రభు జీవ కిరీటం ఇస్తాడు. జీవ కిరీటం అంటే ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఎప్పుడు చూసినారా? తెలుసుకునేస్తే ఏడుపు వచ్చేస్తుంది. జీవ కిరీటం అంటే ఎలా ఉంటుంది అనుకున్నారు? ఈ ప్రపంచంలో ఏ విక్టోరియాని ధరించలేనంత అద్భుతమైన కిరీటం అది. ఆమేన్. ఏ యొక్క రాజు, ఏ యొక్క రాణి కూడా ధరించలేనంత అద్భుతమైన మకుటం కలిగిన రాజకిరీటం. ఆ రాజకిరీటాన్ని దేవుడు నీ తల మీద పెట్టాలని కోరుకుంటున్నాడు బిడ్డ. ఆ కిరీటాన్ని దేవుడు నీ తల మీద పెట్టి నిన్ను అలంకృతుడిని చేసి ఆయన నిన్ను ఒక వధువుగా, లేదా నిన్ను అలంకరించబడినటువంటి తన యొక్క వధువులో నిన్ను చూసుకోవాలని వరుడు నీ కోసము నిలబడి ఉంటే నువ్వు దాన్ని గుర్తించలేదు. యూ షల్ నాట్ బి అండర్స్టాండింగ్ వాట్ గాడ్ ఈజ్ గివింగ్ టు ద గిఫ్ట్ టు అస్. దేవుడిచ్చే ఆ శ్రేష్టమైన బహుమతి నీకు అర్థం కావట్లేదు కనుకనే నీవు వాటిని మరచి నువ్వు ఉంటున్నావు. దైవభక్తి సన్నగిల్లింది, పంక్చువాలిటీ సన్నగిల్లింది, ఎక్కడో నీలో భక్తిహీనత చేకూరింది, ఎక్కడో నీ జీవితంలో నిలువెచ్చనతనం ప్రవేశించింది, ఎక్కడో నీ జీవితంలో పాతదైన వేరైన చేదైన స్వభావం మళ్ళా లోపలికి వచ్చింది. అవినీళ్ళలో ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది.
ఇప్పుడు దేవుడిచ్చిన ఆ జీవ కిరీటాన్ని దేవుడు ఎవరికి ఇస్తాడంటే, మొదట శోధన సహించిన వారికి, క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారిపోయిన వారికి, క్రీస్తు కొరకు తన తాను ప్రాణార్పణగా పోయబడిన వారికి, క్రీస్తు కొరకు సజీవ యాగంగా అప్పగించబడిన వారికి మాత్రమే ఆ జీవ కిరీటాన్ని ప్రభు ఇస్తాడు. ఆమేన్. ఇప్పుడు జీవ కిరీటం పొందడానికి నేను ఫస్ట్ మార్క్లో ఉన్నానా లేదా క్వాలిఫైడ్ చేసుకుందాం అన్న. సీరియస్ అన్న. జీవ కిరీటం లిస్టులో మన పేరు ఉందా లేదా? జీవ కిరీటం మార్కింగ్లో నా పేరు ఉందా లేదా? పరలోకం అంటే ఏమనుకుంటున్నావు? మామూలుగా పరలోకం అనుకుంటున్నాను. నేను అంటున్నాను, పరలోకంలో గురించి నేను చెప్తే నీకు మైండ్ బ్లో అయిపోతుంది. నేను ఒకసారి థింక్ చేశా పరలోకం గురించి, నిజంగా థింక్ చేశా. పరలోకం పోగానే పరలోకంలో పెద్ద ద్వారాలు కనబడతాయి. అటువంటి ద్వారాలు 12 ద్వారాలు ఉంటాయి. 12 ద్వారాలకు 12 గుమ్మాలు, 12 పేర్లు ఉంటాయి. 12 పేర్లకు 12 పేర్ల కింద నీలము, అలాగా గోమేదకము, సువర్ణ సున్నీయము, 12 రత్నాల చేత ఆ యొక్క పట్టణం అలంకరించబడి ఉంటుంది. ఆ పట్టణంలోకి ప్రవేశించాలంటే జీవవృక్షంలో హక్కు కలిగిన వారి లోపలికి ప్రవేశిస్తారు. ప్రవేశించాలంటే జీవగ్రంథంలో పేరు ఉండాలి. పేరుంటేనే వాడు ఆ యొక్క గుమ్మంలో ప్రవేశిస్తాడు. గుమ్మంలో ప్రవేశించగానే దేవదూతలకు ఉంటారు. దేవదూతల తర్వాత శరాపులు ఉంటారు. శరాపుల తర్వాత కిరూబులు ఉంటారు. కిరూబుల తర్వాత ప్రధాన దూతలు ఉంటారు. ప్రధాన దూతల తర్వాత దేవదూతల తర్వాత మిఖాయేలు దేవదూత ఉంటాడు. వీళ్ళందరినీ దాటుకున్న తర్వాత అత్యున్నత సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉంటాడు. ఆ తర్వాత గొర్రెపిల్ల పట్టణానికి ప్రకాశమైన దీపం అయి ఉంటుంది. ప్రభువే ఆ దీపకాంతి వెలుగులో ప్రకాశిస్తుంటే నీవు నేను వెంబడించిన వారమే, జయించిన వారమే, గుర్రము లెక్క ఆయన వెంబడించే ధన్యత రా బాబు సేవ అంటే. టైంపాస్ కోసం సేవ చేస్తున్నావు అనుకున్నావు నువ్వు నన్ను. ఆ ప్రత్యక్షత నీకు అర్థమైతే, నువ్వు క్రీస్తు కొరకు దేవుణ్ణి వెంబడించేటువంటి ఆ సేర లెక్క ఆయన వెంబడిస్తుంటే ఆ మర్మము యొక్క ప్రత్యక్షత ఎంతో నీకు అర్థమవుతుంది ఆ రోజు. ఆమేన్. ఆ రోజుల్లో నాకు ఈ అవిడితనం ఉండదు, ఆ రోజుల్లో నాకు ఈ యొక్క నత్తితనం ఉండదు, ఆ రోజుల్లో నాకు ఈ కురూపితనం ఉండదు. ఎందుకు ఉండదంటే నేను క్రీస్తుని వెంబడించేటువంటి ఒక సేవకుడిని. ఐ హావ్ టు సర్వెంట్ ఫర్ ద లార్డ్, హీ విల్ బి ఫాలో టు మై లైఫ్ అంటిల్ ద లాస్ట్ బ్రీత్. ఇప్పుడు నా జీవము రాబోచున్న జీవం విషయంలో ప్రత్యక్షత కొరకు నేను ఎదురు చూస్తున్నా. నా ప్రత్యక్షత ఏంటంటే రాబోచున్న జీవంలోకి నేను వెళ్ళడానికి. ఆ జీవం దగ్గర వెళ్ళగానే, క్రీస్తు న్యాయపడి దగ్గర నిలబడగానే దేవుడు నా కొరకే ఏం పెట్టుంటాడు అక్కడ అని నువ్వు చెప్తే సరిపోతుందా? ఇంకెంత తగ్గింపు కావాలి, ఇంకెంత దీనత్వం కావాలి, ఎంత లోబడేతనం కావాలి, ఎంతగా మనలో ఒకరినొకరు చూసుకుంటే పసిపిల్లలాగా మారిపోయే అనుభవం ఇంకెప్పుడు వస్తుంది యేసయ్యా? ఇంకా శరీరం చావలా. శరీరం చచ్చుంటే నువ్వు నాకు కనబడుతున్నటువంటి ఆ చిన్నోడు కూడా ప్రేమించడానికి నువ్వు ఇష్టపడతావు. శరీరం చచ్చుంటే ఈ పెద్దవాడి దగ్గర కూడా చిన్నవాళ్ళలాగా మాట్లాడడం నేర్చుకుంటావు. నీ ప్రతి మాటను చాలా జాగ్రత్తగా చూసుకుంటావు. క్రీస్తు ఇచ్చే జీవం ఎదుట, క్రీస్తు ఇచ్చే ఆ యొక్క జీవకిరీటం ఎదుట నీ పేరులో అక్కడ నీ నమూనా ఉందో లేదో ఆలోచన చేస్తే నా పరిచర్య యొక్క ప్రణాళిక కాదన్నది నీకు అర్థమవుతుంది. రెండో విషయం చెప్తాను, చూడండి నాతో పాటు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము, థ్యాంక్ యూ జీసస్, 5వ అధ్యాయము 3వ వచనం. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుతారు. ఆమేన్ చెప్దాం గట్టిగా. రెండవ కిరీటం ఏంటంట? మహిమా కిరీటం అంటే ద క్రౌన్ ఆఫ్ గ్లోరియస్. మీకు అద్భుతమైన మాట చెప్తాను. మహిమ అనే మాటకు ఒక మాట చెప్తాను. మహిమ అంటే ఈకాబోధ్ అంటే దేవుని ప్రభావం వెడలిపోయిన మాట దగ్గరే మహిమ అనే మాట బైబిల్లో మొదటిసారిగా కనపడింది. సరే, ఇప్పుడు ఈ మహిమంట ఆయన మహిమను లేదా ఆ మూర్తిమంతమైన తేజస్సును ఎవ్వరూ చూడలేదు. ఆమేన్. ఆయన మహిమను ఇంతవరకు ఎవరు చూడలేదు. ఆయన మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడు కాను. అలాగే మహిమనే ఎవరికి ఇవ్వనంటే, ఆ మహిమనే ఇప్పటిదాకా చూడలేదంటే మన మహిమా కిరీటం ఎలా ఉంటుంది? అంటే గ్లోరియస్. మహిమను చూడలేదు అని మన బైబిల్లో చదివాం. ఆ తర్వాత ఆయన మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడును, నా మహిమను ఎవరికి నేను ఇచ్చేవాడును కాదు. మూడోది, ఆయన మహామహిమలో ఆయన నివసించేవాడని రాయబడింది. మహామహిమలో నివసించే దేవుడు ఒక మహిమా కిరీటాన్ని నీ తల మీద పెట్టడానికి ఇష్టపడ్డాడంటే ఆ కిరీటం యొక్క సౌష్టం లేదా కిరీటం యొక్క అలంకరణ ఎలా ఉంటుందో ఒకసారి ఇమేజ్ చేసుకొని చూస్తే ఎలా ఉంటుంది? అది
ఈ శ్రమల కోసం కాదు ప్రభు మనిషింది, నీకు అతిశయ కారణం, అతిశయ కిరీటం అంట. నువ్వు ఆనందము సంతోషాన్ని ప్రభువు కలుగు చేసినంతగా నువ్వు దేవుని కోసం జీవించడం. హల్లెలూయా. వాళ్ళిద్దరు ఏమైపోయారో గాల్లో శూన్యంగా మిగిలిపోయారు. ఆ జీవితాన్ని దేవుడు పట్టుకున్నాడు. వాళ్ళని చూసినప్పుడంతా నాకు భయం వేస్తుంది. ఇంకొక సహోదరుని నేను ఎరుగుదును, పిలుపుకు దగ్గరకు వచ్చేసాడు. ఎంత దగ్గరకు వచ్చేసాడంటే, ఎంత దగ్గరగా, జస్ట్ హీ హాజ్ ఎంటర్ ఇన్ టు ద డోర్ స్టెప్. డోర్ స్టెప్ అంటే గుమ్మంలోకి అడుగుపెట్టి లోపలికి ప్రవేశించేంత టైం. ఆ టైం లోపల ఏం చేశాడంటే సాతానుడు వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి బ్రష్లుగా మార్చేశాడు. నా కళ్ళతో నేను చూశాను, నా కళ్ళతో. నాకు దేవుడు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. వాళ్ళని చూసినప్పుడు నాకు గుండెలు బాదుకుంటున్నా. కారణం ఏంటంటే వీళ్ళు ఎంత సమీపంగా అంత సమీపంగా వెళ్ళారు. జస్ట్ బహుమానం తీసుకునే టైంకి సాతానుడు ఏం చేశాడు, వాళ్ళని నిర్వీర్యం చేసేసాడు. దేవుని పని అర్థం చేసుకోకుండా వారి కళ్ళకు గుడ్డితనం కలుగు చేశాడు. నీకు అతిశయ కిరీటం కలగకపోవడానికి కారణం ఏంటంటే నీకు ఆనందము, దేవుని సంతోషం అర్థం కాకపోవడం. మరలా చెప్తున్నాను నేను, ఈ రోజున దేవుని కొరకే నువ్వు జీవించడం, దేవుని కొరకే పరిచర్య చేయడం, దేవుని కొరకే నువ్వు బ్రతకడం అనంటే నిరీక్షణైనను, ఆనందమైనను, అతిశయ కిరీటమైనను ఏది? అతిశయ కిరీటము నువ్వు నేనే యేసయ్యకి. హల్లెలూయా. నువ్వు నాకు అప్పగించిన పని, నాకు అప్పగించబడిన పని, నేను చేస్తున్న పని నాకు అతిశయ కిరీటంగా మారిపోతుంది. ఆ కిరీటం నేను పరలోకంలో పొందుకోవడానికి క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడినప్పుడు అతిశయ కిరీటం తల మీద ఉంటుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, మణిబాబు గారు మరి జీవ కిరీటము, మహిమా కిరీటము, అతిశయ కిరీటము, మరి ఇన్ని తలకాయలు లేవు కదండి అక్కడ. ఇన్ని తలకాయలు, ఒక తలకాయ కదా ఉండేది. నువ్వు జ్ఞానివి. నాకు తెలిసిన ఒక లాజిక్ చెప్తా. లాజిక్ ఉన్న దగ్గర మ్యాజిక్ ఉంటుందిగా. నా దగ్గర పర్సు ఉంటుంది, నా పర్సులో ఏముంటుందంటే, ఇక్కడ లేదులే, పర్సు ఉంటుంది. ఆ పర్సులో 500 రూపాయల నోటు ఉంటుంది, 100 రూపాయల నోటు ఉంటుంది, 200 రూపాయల నోటు ఉంటుంది. ఎలా సాధ్యపడింది ఒక పర్సులో అన్ని నోట్లు? ఏమిటి సార్? అంటే ఇక్కడ మాత్రం సాధారణమైన వాటిని పేర్చడం ఇష్టమైంది, అక్కడ మాత్రం నా దేవుడు అన్ని కిరీటం సాధ్యపడదు అంటారా? హల్లెలూయా. ఇక్కడ మాత్రం అన్ని నువ్వు సమకూర్చుకోవడానికి ఒక నోట్లు ఒక పర్సులో సరిపోయింది. అక్కడ మాత్రం నా దేవుడు ప్రేమించిన వారికి జీవ కిరీటం ఇవ్వగలడు, అతిశయ కిరీటం ఇవ్వగలడు, ఆనంద మహిమా కిరీటాన్ని కూడా ఇవ్వగలడు. మూడో విషయం చెప్తున్నాను, చాలా ప్రాముఖ్యమైనది. ఆ మాట చదువుకుని ప్రార్థన చేసుకో. ఫినిష్డా? రెడీనా? టైం పడుతుందా? అయిపోతాను, చేయటెత్తు చాలా. గుడ్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయాలద్దు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమైన కిరీటము పొందుటకును మితముగా ఉన్నాం. 4వది ఏ కిరీటం అంట? అక్షయ కిరీటం. అక్షయ కిరీటం అంటే జిఎంఆర్టీ లాగా, లలితా జ్యువెలర్స్ లాగా. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. 2వ వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకాన్ని పడద్రోసి, ప్రతి ఆలోచన అంటే ఎవ్రీ థాట్ యూ షుడ్ బి అండర్ ఇన్ టు ద లార్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రతి ఆలోచనను క్రీస్తుకు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను ఎక్కడంట మళ్ళా విధేయతకు, ఎక్కడ వినయము విధేయతకు వచ్చేసాం. ఎక్కడికి వచ్చేసాం సార్? మళ్ళీ విధేయతకు వచ్చేసాం. సంపూర్ణ విధేయత కనపరచు నిమిత్తమా సమస్తమైన అవిధేయతను సిద్ధపడి ఉన్నాము. ఇప్పుడు నీవు నేను దేవుని కొరకు ఎలా ఉండాలంటే, ఈ అక్షయమైన కిరీటం ధరించుకోవడానికి ఎవరు అర్హులంటే దేవుని వాక్యము ఏంటట? విధేయత. ఎవరికి వస్తుంది విధేయత? నీ నీ వాక్యంలో ఇవ్వబడింది. హొప్నీ ఫినేసులు ఇద్దరు యాజక ధర్మంలో ఉన్నారు. వాళ్ళ నాన్న పెద్ద ప్రీస్ట్. వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? ఏలి. ఇప్పుడు ఏలి, హొప్నీ ఫినేసులు ఒక అద్భుతమైనటువంటి పరిచర్య చేయాల్సిన వాళ్ళు. కానీ హన్న ఒక కుమారుని తెచ్చి అక్కడ పెడితే
హన్నా కుమారుడైన సమూయేలుని దేవుడు మాట్లాడా? హొప్ని ఫినెసులతో దేవుడు మాట్లాడా? అలాగే హొప్ని ఫినెసులకు ఉండే సీనియారిటీ వేరు, సమూయేలుకు ఉండే సీనియారిటీ వేరు. హొప్ని ఫినెసులు పుట్టుకతోనే లేవి లేక వంశానికి చెందిన వాళ్ళు, అంటే తన తండ్రి అయినటువంటి ఆ యొక్క పాస్టర్ గారు అయినటువంటి ఏలీ యొక్క కుమారులు ఇద్దరు. వాళ్ళకి సీనియారిటీ లేదా బై బర్త్ వాళ్ళు ఆ యొక్క ప్రాబబిలిటీని ఇప్పుడు దేవుని ఎదురు నుంచి పొందుకున్న వాళ్ళు. కానీ సమూయేలు మాత్రం అక్కడెక్కడో పుట్టి పెరిగి, అర్థమైందా, అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని రాబడి ఇక్కడ మందిరంలో అర్పణ చేయబడిన వ్యక్తి. ఇప్పుడు ఇద్దరికి కంపేర్ తీసుకుంటే, ఇప్పుడు దేవుడు న్యాయం చెప్పాలంటే సీనియర్తో మాట్లాడాలా లేకపోతే వీళ్ళతో మాట్లాడాలా? అది వాస్తవం చెప్పాలంటే పాస్టర్ గారి కొడుకులతోనే దేవుడు మాట్లాడాలి. కానీ దేవుడు ఇప్పుడు పాస్టర్ గారి కొడుకుని అక్కడ పక్కకు పెట్టి ఒక చిన్న బిడ్డ పాలు విడిచి అక్కడ వదిలిపెట్టినట్టు ఆ పసిబిడ్డతో దేవుడు మాట్లాడాడు. ఆ దేవుడు ఎవరు? ఆది కాండంలో సమస్తం శూన్యంగా ఉన్నప్పుడు, భూమి నిరాకారంగా ఉన్నప్పుడు ఆయన మాట చేత సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు చిన్నోడితో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. రూలాబా షాందరాలాబా. ఆ దేవుడు ఎవరు? సమస్త సూర్యచంద్ర నక్షత్రాలు కలుగు చేసిన దేవుడు ఒక చిన్న బాలుడితో మాట్లాడడానికి ఆయన దిగొచ్చేసాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎల్కేజీ పిల్లడితో మాట్లాడడానికి ఇష్టపడతాడా? ఆడితే నేను మాట్లాడేది, నేను ఎక్కడ, నా హోదా ఎక్కడ అని అంటాడు. ఆయన ఎక్కడ, నా హోదా ఎక్కడ? పోనీ ఇప్పుడు నిన్నుంటుకుని తీసుకెళ్ళి సండే స్కూల్లో పెట్టి సండే స్కూల్లో ప్రసంగం చేయమన్నావు అనుకో, సండే స్కూల్లో ప్రసంగం చేయమన్నావు అనుకో, నేనేం చేస్తా అప్పుడు? ఏందంటే మణిబాబు గారికి పిచ్చేందని నేను. వాళ్ళు నేనెక్కడ, నా సీనియారిటీ ఆడా? నేనెక్కడ, నా సీనియారిటీ ఎక్కడ? సండే స్కూల్కి వెళ్ళి మణిబాబు గారు ప్రసంగం చేయమంటారు. కొంచెం ఉన్న బుర్ర ఉండాలి ఆయనకి, కొంచెం ఉన్న బుర్ర ఉండాలి. సండే స్కూల్కి ఆడికి వెళ్ళి నేను వాక్యం చెప్పడం ఏంది అసలుకి? సండే స్కూల్కి వెళ్ళి వాక్యం చెప్తే ఏమవుతుందండి బాబు? సండే స్కూల్కి వెళ్తే అక్కడ ఎవరంటే ఆడు ఉండేదట? ఏదంటే సండే స్కూల్కి వెళ్ళమంటాడు మణిబాబు గారు నన్ను. టెక్లాడుకున్నాడు వాళ్ళకి. నేను ప్రతి ఆదివారం నాలో గర్వాన్ని పోగొట్టుకోవడానికి నేను సండే స్కూల్లో ఒక ఎస్టీ పిల్లల మధ్య వాక్యం చెప్తా. లైవ్ విట్నెస్ ఇది. సండే స్కూల్ పిల్లలు కాకో ఎక్కడగా సండే స్కూల్ పిల్లలు ఎట్టుంటారు? వాళ్ళ దగ్గర వాక్యం చెప్తే నీకేదన్నా మణిబాబైనా, నాకేదైనా అతిశయం ఉంటే, ఏదైనా అహం ఉంటే, ఏదైనా ప్రైడ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఉంటే అక్కడ సరిచేయబడతాడు. అక్కడ వాడు సరిగా ఉంటాడు సార్? వాడు వాక్యం వింటాడా? వాడు ఐస్ తెచ్చుకున్నప్పుడు ముక్కు మీద నుంచి లాక్కొని తింటున్నాడు. ముక్కు మీద నుంచి చీవుడు గారిపోతాడు. ఈ యొక్క వింటర్ సీజన్లో ఆ చీవుడు రెండు ఎర్ర ఐస్ రెండు కలిసిపోయినాయి. నాకు తింటుంటే నేను తిరగాకరా, అది దయచేసి వాక్యం విన్నంటే అంటున్నాడు. ఇప్పుడు వాడికి వాక్యం చెప్పడం అంటే ఎలా సాధ్యపడుతుంది? రాత్రి చూసిన మణిబాబు గారు ఇప్పుడు సండే స్కూల్లో చూసి మణిబాబు గారు సెట్ అవడే. మహామహిమలో కలిగిన యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చి మట్టి మానవుని వెతకడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి నీలుడిని యేసుక్రీస్తు ప్రభు కంపేరింగే లేదే. దేవుడు నీకు ఒక మంచి పాఠం నేర్పించాలంటే యు మౌల్డ్ టు యువర్ లెస్ దెన్ టు యువర్ క్రియేటింగ్. యువర్ మౌల్డ్ టు లెస్ దెన్ టు యువర్ క్రియేటింగ్. నువ్వు ఏ రీతిగా అయితే అప్పుడు నువ్వు సరిచేయబడతావో అప్పుడు ఏం జరుగుతుందంటే నీ జీవితంలో ఒక క్రియ జరుగుతుంది. వాళ్ళకి సండే స్కూల్ పాట నేర్పించాలంటే అవుతుందా బిడ్డ? అవుతుందా? నాకు అవుతుందా? వాళ్ళతో పాటు డ్యాన్స్ చేయడం నాకు కుదురుతుందా? మీరు రెండు ఆదివారం సండే స్కూల్ పిల్లలకి నేను డ్యాన్స్ చేస్తాను. నిజం, సిగ్గుడు చెప్తున్నా. ద ప్రాక్టికల్ లైఫ్ ఈజ్ డూయింగ్ ఇన్ మై లైఫ్. కారణం ఏంటంటే వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు క్రీస్తు కొరకు ఎన్ని మెట్లు దిగుతావు అన్ని మెట్లు దిగిలిపోవాలి. అన్ని మెట్లు దిగిలితే నువ్వు సేవకుడు అవ్వగలుగుతావు. హల్లెలూయా. నేను ఒక సుపీరియర్ని, నేను డై కట్టుకుంటా, నేను డగ్ చేసుకుంటా, నాకు నువ్వు రాయల్టీ అంటే నీ రాయల్టీ ఎవడు కావాలా? హోప్ని ఫినిష్లో దేవుడు పక్కకు పెట్టాడు, ఏలీని పక్కకు పెట్టాడు. చిన్న బిడ్డ అయిన సమూయేలుతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడు. ఆ మాట్లాడే దేవుడు ఎవరంటే ఆదియు అంతమై లేనివాడు, నిత్యత్వమైన దేవుడు, నిరంతరం నివసించేవాడు, సర్వాంతరామి, సర్వమును మాటతో కలుగు చేసిన వాడు, అనగా సమస్తమును అనగా రేమాత తన మాటతో కలుగు చేసిన దేవుడు మట్టి మనుషుడైనటువంటి సామాన్యమైన బాలుడి దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ఆయన తగ్గించుకుని వచ్చి మాట్లాడుతున్నాడు అంటే అది కూడా 3 సార్లు వచ్చాడు. హల్లెలూయా. ఒకసారి కాదు. ఇప్పుడు ఆయనకి అతిశయం ఉందా నా దేవునికి? మనకైతే చెప్పమ్మా, మనకైతే ఎలా ఉంటుందో ఆలోచన చూడండి. అందుకే నువ్వు మొదట తగ్గింపు జీవితం కలిగి ఉండాలి.
నాలో లేదా నేను అనేది నీ జీవితం లేదని కనబడుతుంటే అది క్రీస్తు జీవితం ఎప్పుడైతే పరిపూర్తంగా సమాధి చేయబడుతుందో అప్పుడు మాత్రం క్రీస్తు నీలో సజీవుడైన పునరుత్థానుడిగా కనబడతాడు. హల్లెలూయా. ఇప్పుడు అతిశయ కిరీటం ఏంటంటే అక్షయ కిరీటం, క్షమించండి, ఏ కిరీటం ఇది? అక్షయ కిరీటం. చివరిగా చదువుకుందాం తిమోతి రాసిన పత్రిక, రెండవ తిమోతి థ్యాంక్ యూ జీసస్. రెండవ తిమోతి రాసిన పత్రిక మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఆమేన్. తన ప్రత్యక్షతను అనుగ్రహించే వారికి దేవుడట నీతి కిరీటాన్ని ఇస్తాడు. రైచియస్నెస్ ఆఫ్ ద క్రౌన్. నీతి కిరీటము అక్కడ ఎవరికి ఇవ్వబడుతుందంటే ఆయన ప్రత్యక్షతను ఎదురు చూచే వారికి, మంచి పోరాటం పోరాడిన వారికి, పరుగును కడముట్టించిన వారికి. అందుకే ఏంటంటే ఏమని రాయబడిందండి? హుర్లాబా నినామా షాబారాబా లాబా ద ఫెయిత్ ఈజ్ నాట్ అన్క్రీజింగ్ ఇట్ విల్ బి అన్లీషన్ అని రాయబడింది. అంటే మన జీవితంలో అంట కార్యారంభం కంటే కార్యాంతము మేలు. కార్యాంతం చాలా మేలు. కార్యారంభం బాగానే ఉంది, కానీ ముగింపు మహిమకరంగా ఉండాలి. ముగింపు అంటే మనం చాలాసార్లు చెప్పుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ముగింపు మహిమకరంగా ఉండాలి. అపోస్తలుడు పౌలు ఆరంభంలో అనగా 9వ అధ్యాయంకి వచ్చేటప్పటికి, అపోస్తలుడు 9వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అక్కడ కనబడినప్పుడు అపోస్తలుడు పౌలును చూస్తే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే తినందనబడిన వీధిలో అననీయ అనేటువంటి వ్యక్తి ద్వారా బాప్తిసం పొందినట్టు కనబడుతుంది. ఆమేన్. కానీ అదే అపోస్తలుడు మనం దాదాపు 22వ అధ్యాయం అపోస్తలుడు చూసేటప్పటికి అతను 3.5 సంవత్సరాలు ఒకే ఇంట నివసించి సువార్త ప్రకటించినట్టు కనబడుతుంది. అదే అపోస్తలుడు పౌలు మనం 19వ అధ్యాయంలో అనగా ఆ ద్వీపంలో కొట్టుకెళ్ళినప్పుడు అనేక 276 మందికి సువార్త చెప్పిన వ్యక్తిగా కనబడుతున్నాడు. అదే అధ్యాయం అనగా 18వ అధ్యాయం అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఆ మెలితే ద్వీపంలో పప్పులు ఎదుట సువార్త చెప్పి వాళ్ళందరినీ క్రీస్తు కొరకు సంపాదించి ఆ ద్వీపవాసులందరినీ ప్రభు కొరకు అంకితం చేసిన వ్యక్తి కనబడుతున్నాడు. ఆరంభం ఎక్కడ, ముగింపు ఎక్కడ? భక్తి సాధకమైందా, భక్తి తగ్గిందా? విధేయత పెరిగిందా, విధేయత ఇక్కడ ఎగ్జైట్మెంట్ తగ్గిందా? మనకేమొచ్చేసిందని ఎగ్జైట్మెంట్ చేస్తున్నాం, ఏమొచ్చేసిందని నేర్చుకున్నామని మన జీవితం చాలాసార్లు ఎగ్జైట్మెంట్కి ఫీల్ అవుతున్నాం. ఎంత ఎగ్జైట్మెంట్ ఉన్నా పక్కకు పెట్టు. ప్రభు ఎవరిలో నివసిస్తాడంటే దీన మనసు గలవారి యొద్ద వినయము గలవారి యొద్ద నివసిస్తుంటాడు. బిడ్డ, దేవుడు వారు కావాలి. దేవునికి ఉదయకాల సమయంలో నీవు నేను దేవునికి ఒక నివాసస్థానంగా ఉండాలని కోరుకుంటాం. అందుకే ఇశ్రాయేలు నీ బాహువు, ఇశ్రాయేలు నీ రక్షణ ఎంత భాగ్యము. ఆయన నిన్ను పోలిన వాళ్ళు ఎవరు? అసలుకి ఆయన బాహువులు ఆయన రెక్కల కింద నీకు నిత్యం ఉండునని రాయుడు. ఆయన రెక్కలంటే ఆయన బాహువు ఎప్పుడు కూడా మన చుట్టూ మన మీద ఉంటాయట, మన చుట్టూ ఉంటాయంట. వాక్యం చెవులో రాయబడిన మాట ఏంటంటే పరుగును విశ్వాసమును కాపాడుకోవాలని అపోస్తలుడు పౌలు ఇష్టపడుతున్నాడు. ఎవరికి చెప్తున్నాడంటే తన కుమారుడిని తిమోతికి చెప్తున్నాడు. తిమోతి, నేను బాగా బతికానయ్యా, నా పరుగును కాపాడుకున్నా. ఇప్పట్లో ఉన్న బిడ్డలకు చెప్దామంటే తండ్రిని తిడుతుంటారు. వరే మీకు తగలుతున్నాయి అనుకోవద్దండి రే, నేను నిజం చెప్తున్నా. తండ్రినే తిడుతుంటారు. తండ్రినే క్రిటిసైజ్ చేస్తుంటారు. మీరు వెళ్ళి ఇప్పుడు దేవకుమార్ గారు వెళ్ళి 6 ఆరంభం విశ్వాసాలకు మీరు కొంచెం మంచి మాటలు చెప్పండి. వాళ్ళనే మొదటి మాట ఏంటి సార్ ఏమంటారు? మాకు తెలుసులే అయ్యా. మంచి మాట చెప్పాడు పాపం. అయ్యా మాకు తెలుసులే అయ్యా. అరే, నీకంటే పైనున్న వారికి క్రీస్తు కొరకు నాయకులుగా ఉన్నారని, వారు దేవునికి లెక్కప్పు చెప్పేవారని భయపడే వాళ్ళు దేవునికి కావాలి. బిడ్డ, వాక్యం ఏం చెప్తున్నా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము అనగా 17వ వచనం. 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మలు కాయుతున్నారు. వారు దుఃఖంతో ఆ పనిని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. వాళ్ళు ఏడ్చారో నీకంత ప్రయోజనం ఉండదు, నిష్ప్రయోజనం అయిపోతుంది. ఇట్ విల్ బి కంప్లీట్ టు ద యాష్ ఆఫ్ అన్లీష్. గనుక దుఃఖముతో కాక అనగా నీ పైన ఉన్నటువంటి ఆత్మీయ నాయకులు ఆనందంతో పనిచేసేటట్లు ఇనే వాళ్ళు దేవునికి కావాలా. ఇప్పుడు
ఇప్పుడు నీతి కిరీటం ఎవరు కొంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు, తిమోతి నువ్వు నా మాట విను, లోబడి ఉండయ్యా. దేవుని మాట వినాలి, దేవుని మాటకు లోబడాలి. కమిట్మెంట్ లైఫ్ లేదు నీకు. ఆ రోజుల్లో మేము చాలా బాధపడుతూ చెప్తున్నాం.
రోజున తిరుపతిలో రేణుగుంట దగ్గర పిల్లపాలెం అనే ఒక ప్రాంతంలో పరిచర్యకు వచ్చాడు. జెహోషా మా ప్రేయర్ హౌస్కి ఆయన వాక్యం చెప్పడానికి వచ్చాడు. అగస్టిన్ గారు చాలా పెద్ద ఆయన సార్, బక్సింగ్ గారికి రైట్ హ్యాండ్, బక్సింగ్ గారు రైట్ హ్యాండ్. ఆయనకి నేను పరిచర్య చేయడానికి వెళ్ళాను. పరిచర్య చేస్తున్నాను, అబ్బాయి పరిచర్య చేస్తున్నా, దేవుని భయం ఎలా ఉంటుందో చెప్తున్నాను. పరిచర్య చేస్తుంటే అగస్టిన్ గారు ఇంగ్లీష్ తప్ప పాపం ఇంకేం మాట్లాడాడు, ఆయన తెలుగు, ఈ కాంట్ స్పీక్ ఇన్ తెలుగు. వెంటనే నేను, సార్ షాల్ ఐ ఆస్క్ దట్ వన్ క్వశ్చన్ టు యూ, వాట్ అన్నాడు. సార్ ఆన్ దోస్ డేస్ యూ హ్యావ్ టు కంటిన్యూ విత్ ద బ్రదర్ బక్సింగ్ ఇస్ అ ప్రేయర్ ఎట్ ద మౌంటైన్ ఆఫ్ ఓరెబ్. వాట్ యూ డూ విత్ హిమ్, నువ్వు ఆయనతో కలిసి మీరు ఏం చేసేవాళ్ళు అని అంటే, ఓ మై సన్, వీ కాంట్ డూ ప్రే ఎట్ ద టైమ్, మై బ్రదర్ బక్సింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ దట్ హై ప్లేస్ ఆఫ్ ద kneel down before the God, then you will watch and everything inside shall not become to as the light of the split. మా ముందు చిన్న ల్యాందర్ బుడ్డి ఒకటి ఉండేది. ఆ యొక్క ల్యాందర్ బుడ్డి వెలుగును మేము అక్కడ పెట్టుకొని బక్సింగ్ గారు అక్కడ ప్రార్థన చేస్తుంటే ఆయన చుట్టూరికి పాములు, నెండ్రగబ్బలు, తర్వాత ఈ యొక్క రాళ్ల తేళ్లు రాకుండా వాటిని చంపుతూ కూర్చునే వాళ్ళము. రుణమా శాంతరాలాబార్. ఆయన ప్రార్థన చేసేవాడు, మేము ఆయన దగ్గర నిలబడి ఇది మాత్రమే చేశాం. ఇక ఆయన నైట్ వెళ్ళిన వ్యక్తి తిరిగి మార్నింగ్ దాకా వచ్చేవాడు కాదు. అప్పటిదాకా మేము మేల్కొని మేము ఆయన దగ్గరికి ఏమి రాకుండా చుట్టూ నిలబడి మేము వాటిని చంపుతూ వచ్చేవాళ్ళం. ఇదే మేము చేసాం. 6,000 సంఘాలు ఆ దైవజనుడు కడితే ఆ 6,000 సంఘాలకి తిరగలేక మేము అల్లాడిపోతున్నాం. రూలాబా షాబా రాబా రకా. ఇది తగ్గింపు అంటే, ఇది సాక్రిఫైస్ అంటే. నేను ఆ మనుషుడిని తాకి చూచా, ఆ తగ్గించుకున్న మనుషుడిని నేను బక్సింగ్ గారిని తాకి చూచా. ఈ చేత్తో ఆ దైవజనుడు నాకు ప్రార్థన చేశాడు, బక్సింగ్ గారు ప్రార్థన చేశాడు, అగస్టిన్ గారు ప్రార్థన చేశారు, టీడీ స్టడ్ గారు ప్రార్థన చేశారు, క్షమించారు టీడీ స్టడ్ గారు, జోషమ్మ పిలుపు గారు ప్రార్థన చేశారు, ఖమ్మం తిమోతి గారిని చూశాను నేను. వాళ్ళు మనలాగా మాట్లాడలేదండి, మనలాగా వాళ్ళు నోరు తెరవలేదండి. వాళ్ళకున్నంత ఒబీడియన్స్ మనం తలుచుకుని, ఎందుకు వాళ్ళ పెద్దల గురించి చెప్తున్నానంటే వాళ్ళంత డిసిప్లిన్ కలిగిన వ్యక్తి. ఆమేన్. వాళ్ళ డిసిప్లినే వేరండి. షట్టైర్లు కూడా వేయరండి నోట్లో నుంచి, వాళ్ళు షట్టైర్స్ రావండి నోట్లో నుంచి, షట్టైర్లు వేరండి వాళ్ళు. లోబడ్డమంటే అదండి దేవుడి వాక్యం అంటే. నీతి కిరీటం ఎవరి కోసం అంట? అపేక్షించే వారికి, లోబడే వారికి, పైన నాయకులకి, అనగా విధేయ చూపించే వాళ్ళకి, వారి మాట వినే వాళ్ళకి ఆ నీతి కిరీటం అనగా పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తి పరుగును కడముట్టించిన వాళ్ళకి దేవుడు నీతి కిరీటం ఇస్తాడట. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఇప్పుడు న్యాయపీఠం దగ్గర నిలబడ్డప్పుడు దేవుడిచ్చే కిరీటాలు, మొదటిది ఏమేంటదట? జీవ కిరీటం. రెండవది మహిమా కిరీటం. మూడవది అతిశయ కిరీటం. నాలుగవది అక్షయ కిరీటం. ఐదవది నీతి కిరీటం. ఈ 5 కిరీటాలు పరలోకంలో మనకు అనుగ్రహించబడ్డానికి ఆ కిరీటాల ముందు మన పేర్లు ఇప్పడం రాసుకొని ఇంట్లో అంటించుకోండి. నిజంగా అంటించుకోండి. ఆ పేర్లలో నీ నీతి కిరీటం పొందడానికి, అక్షయ కిరీటం పొందడానికి, అతిశయం కిరీటం పొందడానికి నీ దగ్గర క్వాలిటీస్ ఏదైనా ఉంటే దేవునికి మహిమ, లేకపోతే వాటి కొరకు ప్రయాసపడు. అగస్టిన్ గారు నాతో చెప్పిన ఫైనల్ వర్డ్ ఏంటంటే, మా బక్సింగ్ గారు కంటి చూపుతో చూస్తే చాలండి, మేము పరిగెత్తుకొని వస్తాం. ఆయన ఏం చేసేవాడు కదట, లాస్ట్లో లార్డ్ బ్లెస్ మై ఆల్ మై బ్రదర్స్ ఫర్ యువర్ మినిస్ట్రీ అనేవాడట. ఎంత ఉంటాడో తెలుసు కదా బక్సింగ్ గారు? 7.5 అడుగు ఆజాను, 6.30 ఉంటాడు ఆయన. అంత పెద్ద ఆజాను అప్పుడు, నాకంటే చాలా ఎత్తుంటాడు. సోదరూపాయలు, చాలా అందగాడు. ఆయన చెప్పిన పదం ఇంకేం లేదు. 12 సంవత్సరాలు కోమాలో ఉన్నాడు బిడ్డ. నువ్వైతే ఏం చేస్తావో, ఆయన ఏదో తప్పు చేసి ఉంటాడు మణిబాబు గారు, అందుకే 12 సంవత్సరాలు దేవుడు కోమాలో పడేసాడు అంటారు. ప్రబుద్ధులు అనేస్తారు. 12 సంవత్సరాలు కోమాలో ఉన్నాడు ఆ బక్సింగ్ గారు. ఇంక మీరుగానైతే ఏమని ఉంటారు అయ్య గారు? ఏదో చేశాడంటే అందుకే దేవుడు శిక్షిస్తున్నాడంటే నన్ను. కానీ ఆ నలుగురు ఎవరు? అగస్టిన్ గారు, జోష గారు, యేసుపాదాల్ గారు, ఫిలిప్ గారు, నలుగురు ఒక్కరోజు కూడా మారు మాట్లాడలేదండి. సెప్టెంబర్ మాసం సరిగ్గా 12వ తారీఖున ఆయన మహిమలోకి వెళ్ళేంత వరకు, 2000 సంవత్సరం సెప్టెంబర్ మాసం వెళ్ళేంత వరకు వారు అలాగా ఆయన కోసం నిలబడ్డారు. దట్ ఈజ్ ద క్వాలిటీ. ఇప్పుడు ఆయన తరువాత వీళ్ళు చేస్తున్న పరిచర్య చూస్తుంటే బక్సింగ్ గారి కంటే 2 ఎక్కువగా చేస్తున్నారు. హూరాలాబా షాబా రాబా లికారా దారాలా. ఇప్పుడు పిలుపు గారు జోషమ్మ ప్రేయర్ హౌస్గా మనం చూస్తే చెన్నైలో ఈ కళ్ళు సాల్వయ్య గారు, అంత పెద్ద చర్చి. వాళ్ళు ఏం చేయలేదు, బక్సింగ్ గారు బతికినంతకాలం ఆయన దగ్గర అట్టే నిలబడ్డారు అంతే. లేదు ఆ భయం లేదు, ఆ తగ్గింపు లేదు, ఆ దీనత్వం లేదు, ఆ లోబడే తత్వం లేదు, మాటను ఓవర్కమ్ చేసే తత్వం అయిపోయింది, మాటకు లోబడే తత్వం లేదు.
క్రాస్ ఎగ్జామినేషన్స్ అయిపోయాయి. కారణం ఏంటంటే శరీరం చావలేదు. శరీరం చస్తే నువ్వు దేవుడు నీలో వాడుకుంటాడు. శరీరం చస్తేనే దేవుడు నీలో పనిచేస్తాడు. శరీరం చస్తేనే దేవుడు మనలో నివసిస్తాడు. అది నివసించాలంటే మనం ఎంతగా దేవుని కొరకు అపేక్షించబడాలి. అందరం ఒకసారి లేచి నిలబడదాం. అందరూ లేచి ఒక్కసారి నిలబడదాం. ఒకసారి మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకుందాం. ప్రభువా, నేనేమై ఉన్నానో నా సహోదరుని చాలాసార్లు నేను గాయపరిచాను. ప్రభువా, నన్ను ఒక్కసారి మన్నించండి, క్షమించండి. చాలాసార్లు నేను అర్థం చేసుకోలేకపోయాను. చాలాసార్లు నీ పనిని నేను తుదముట్టించడానికి పరుగు పందెంలో ఓడిపోనంతగా నేను ప్రయత్నించాను. నేను బాధించాను ప్రభువా, నేను వేధించాను, నేను బాహాటంగా నేను సిలువ వేశాను. సేవ చేస్తున్నానన్న ముసుగులో నేనున్నాను, కానీ ఆ సేవ నిన్ను సంతోషపెట్టేదిగా ఉండలేకపోయింది ప్రభువా. చాలాసార్లు నా మాటల వల్ల, క్రియల వల్ల, నా ప్రవర్తన వల్ల నా సహదాసుని నేను గాయపరిచాను, నా సహదాసుని నేను కించపరిచాను. లోడ్, ఐ డిడ్ ద గ్రేట్ మిస్టేక్ బిఫోర్ యూ లోడ్ అండ్ క్లెన్స్ బై ద బ్లడ్ ఇన్ జీసస్ టైం. ఈ సమయంలో నన్ను యేసుక్రీస్తు ప్రభువా నీ రక్తంతో నిలువల్ల కడిగి పరిశుద్ధపరచండి. నీ కొరకై అనిందుడిగా బ్రతకడానికి చాలాసార్లు నేను ప్రయత్నించలేకపోయాను. చాలాసార్లు అనిందుడిగా జీవించలేకపోయాను. నన్ను మన్నించండి ప్రభు, క్షమించండి. నీ కొరకే ఒక యథార్థమైన పనివానిగా నేను బ్రతకలేకపోయాను. నిపుణత కలిగిన పనివాళ్ళు నిలబడలేకపోయాను. నేర్పరైన శిల్పకారుడు వల్లే నేను పని చేయలేకపోయాను. ప్రభు, నన్ను క్షమించండి. నేను నేర్పరైన శిల్పకారుడిలాగా నేను జీవించలేకపోయాను. నన్ను మన్నించండి. నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచండి. సేవకుల సదస్సులో ప్రభువా, నా హృదయంలో ఉన్న ప్రతి మాలిన్యం, నా హృదయంలో ప్రతి న్యూన్యత, నా హృదయంలో ఉన్న ప్రతి విధమైన అవిధేయతను ఇప్పుడే నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి. మా పైనున్న నాయకులకు నేను లోబడి, పైనున్న నాయకుల యొక్క మాట విని మేము బ్రతకడానికి మాలో తగ్గింపు దయచేయండి. నాలో ఉన్న అహాన్ని, నాలో ఉన్న అవివేకాన్ని, నాలో ఉన్న బుద్ధిహీనత, నాలో ఉన్న సెల్ఫ్ ఎగ్జైట్మెంట్ ఆఫ్ ప్రైడ్ని తొలగించమని ప్రార్థిస్తున్నాను. అటువంటి స్వభావం ఆయన మినిస్ట్రీలు ఎవరి మీద ఉండకూడదని ప్రార్థిస్తున్నాను ప్రభు. అటువంటి క్రియలు ఎక్కడ కూడా పని చేయకూడదని నేను ప్రార్థిస్తున్నాను. అటువంటి స్వాభావికమైన మనసులు ఎక్కడ కూడా ఎవరిలో కనబడకుండా లాగున నేను ప్రార్థన చేస్తున్నాను. నాయకుడున్న చోట వీలున్న చోట నాయకుడులాగున వీళ్ళలో ఏకత్వం, ఏక మనసు కలుగు చేయమని కోరుకుంటున్నాను. అంధకార చీకటి శక్తుల యొక్క క్రియలు నేను యేసుక్రీస్తు నామములో నేను లయపరుస్తున్నాను. యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. దేవుని భయాన్ని విడుదల చేస్తున్నాను. సంఘంలో ప్రజలకు సువార్తను అందించేటట్లుగా ఈ భూలోకంలో ప్రజలకు, అన్ని జనులకు నీ ఎత్తుకు ప్రజలు తీసుకొని వచ్చేటువంటి ఒక సాధనాలుగా ప్రతి ఒక్కరిని మార్చమని కోరుకుంటున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని నీ కొరకు బలసూచకమైన మందసాలుగా కదిలించేవారుగా మార్చమని కోరుకుంటున్నాను. బలసూచకమైన మందసాలుగా మార్చమని కోరుకుంటున్నాను. అటువంటి కృపను మా జీవితంలో ప్రత్యక్షపరచండి. ఆ జీవ కిరీటం నా తల మీద ఉండునట్లుగా, ఆ అక్షయ కిరీటం తల మీద ఉండునట్లుగా, ఆ నీతి కిరీటం తల మీద ఉండునట్లుగా, ఆ మహిమా కిరీటం నేను చూచినట్లుగా, అంతకంటే ఎక్కువగా ప్రభువా తండ్రి నాయన ఆ వాడబారని ఆ యొక్క మహిమా కిరీటంలో మేము ప్రవేశించలాగున మమ్మల్ని సిద్ధపరచమని కోరుకుంటున్నాను. నా పితరులు చేసిన పరిచయను మేము చేయడానికి మా జీవితాలలో ఒక నిపుణత కలిగిన పనివాళ్ళుగా మమ్మల్ని నిలపమని కోరుకుంటున్నాను. మాలో మేము మెప్పించుకోవడానికి, అతిశయం అవడానికి ఏది కారణం లేదు ప్రభువా. మేమే నీ ఆనందం, మేమే మీ అతిశయం ఉండులాగున మమ్మల్ని నిలువెల్లా సరిచేయమని కోరుకుంటున్నాను. అటువంటి ప్రత్యక్షత మాకు దయచేయండి, అటువంటి కృప మాకు దయచేయండి. అందుకే ప్రభా, వినయ భయభక్తులు కలిగి, దైవ కృప కలిగి ప్రభా, ప్రీతికరమైన సేవ చేయడానికి మమ్మల్ని మేము సంపూర్తిగా మీ చేతికి అప్పగించుకొని జీవించడానికి సహాయం దయచేయండి. అటువంటి జీవితం కొరకే మమ్మల్ని బలపరచమని కోరుకుంటూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో మమ్మల్ని అందరినీ నూతన సంవత్సరంలో ఒక నూతనమైన ప్రణాళిక మా పరిచర్యలో ఉండునుగాక. నూతన తీర్మానాలతో మేము ముందుముగాక. నూతనమైనటువంటి ఆలోచన చేత నింపబడుదుముగాక. సంఘాలు వ్యాప్తి చెందునుగాక. నూతన ఆత్మలు రక్షించబడునుగాక. సంఘాలలో నదీ ప్రవాహ జలాల వల్ల విస్తారమైన పరిశుద్ధాత్మ ప్రవాహ జలాలు ప్రతి సంఘం మీదకు విస్తృతపరచబడునుగాక. సువార్త పరిచర్యకు వ్యతిరేకంగా, ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చీకటి శక్తుల యొక్క క్రియలు యేసుక్రీస్తు నామములో నిర్వీర్యపరుస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిని విడుదల చేస్తున్నాను. దేవుని నీతిని విడుదల చేస్తున్నాను. క్రీస్తు యొక్క సంఘంలోనికి, క్రీస్తు యొక్క శిరసత్వంలోనికి ప్రతి ఒక్కరు రావడానికి మీ కృపను గ్రహించమని కోరుకుంటున్నాను. ఆ రీతిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం అలాగ నిలబడదాం. వెంకట్రావు వస్తారు. అన్న గడిచిన కాలంలో ఎంతో అనారోగ్యంలో నుంచి బయటపడ్డాడు. తీసుకురమ్మా నువ్వు కూడా రమ్మా. అందరూ ప్రార్థన చేద్దాం ఒకసారి. అన్న మీరు మోకరించగలరా, కుర్చీలో కూర్చోగలరా? మోకరించగలరా, కుర్చీలో కూర్చోగలరా? మోకరించు. ఓకే, నువ్వు ఇక్కడే ఉండడం మంచిదమ్మా. ఇలా ఉండు. యూ షుడ్ బి విన్. అందరూ అన్నయ్యలు రావాలి. దేవకుమార్ గారు, అలాగనే అన్న, తర్వాత శ్యామ్ పాస్టర్, తర్వాత యోహాన్ పాస్టర్. కమ్ ఫాస్ట్.
అందరం ప్రార్థన చేద్దాం. గడిచిన కాలంలో దేవుడు ఆయన అనారోగ్యం నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఈ సంఘంలో ఒక సాక్షిగా ఉంచాడు. బిడ్డ మరణంలో నుంచి జీవంలోకి దాటాడు. యోహాన్ పాస్టర్ గారు, దేవుడు ఒక ప్రత్యేక ప్రణాళికతో ఉండడానికి ఈ సంవత్సరం ఒక గొప్ప పరిచర్యను బిడ్డ ద్వారా జరిగించినట్లు, ఈ మినిస్ట్రీకి దేవుడు ఒక సాధనంగా బిడ్డ ఉండేటట్లు, దేవుడు మరణంలో నుంచి ఆ కాల్ ఆపరేషన్ చేసినప్పుడు బిడ్డ ఎంతో నరకం అనుభవించాడు. ఆ శోధన నుంచి బయటకు దేవుడు తీసుకొచ్చాడు. ఈ మినిస్ట్రీ కొరకు, ఎల్సీజీ మినిస్ట్రీ కొరకు ఒక ప్రత్యేకమైన ఒక సాధనంగా, ఒక పనివాడుగా, ఒక నిపుణత కలిగిన పనివాడుగా, పరిచర్యలో నమ్మకమైన సాధనంగా ఉండినట్లుగా దేవుడు వాడుకున్నట్లు అందరం కలిసి ఒకసారి ఈ బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. అందరం చేతులు చేసి ప్రార్థన చేద్దాం. లార్డ్ షుడ్ బి అనాయింటెడ్ టు హిమ్ లార్డ్ and bless him abundantly రియాందా రినామా షాబా రాబా లాబా హో రకాష్ షాబా రిఖా రందారా లాబా. మొదటి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తాను. నీ ప్రయాస తర్వాతేనమ్మా, నీ ప్రయాసం నేను పాలుభాగం. పరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వశక్తిమంతుడ యేసయ్యా, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొచ్చినాను ప్రభా. అయ్యా, నీ కుమారుని అభిషేకించే ప్రతిష్ఠ నీ కొరకు బలమైన సాధనంగా మీరు వాడుకోండి ప్రభా. అయ్యా, ఇంతకుముందు జరిగిన పరిచర్య ఇక ముందు జరిగించడానికి సహాయం చేయండి. కావాల్సిన ధైర్యాన్ని ప్రసాదించండి ప్రభా. నీకు వందన ఎక్కడ కృంగిపోకుండా ప్రభా మీరు లేవనెత్తండి నాయన. తెగింపు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. కావాల్సిన ధైర్యాన్ని, తెగింపుని ప్రభా నీ కుమారుడికి అనుగ్రహించమని వేడుకుంటాం. పరిశుద్ధాత్మ కార్యము జరిగించండి. అనేక ఆత్మని కొరకు సంపాదించే బిడ్డగా నాయన మీరు అభిషేకించి ప్రతిష్ఠించి వాడుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు. బలమైన సాధనంగా ప్రభు మీరు అభిషేకించి వాడుకోనమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. సంఘము అనేక ఆత్మలు రక్షించబడి సంఘము విస్తరించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడిని దీవించునుగా బిడ్డ. లార్డ్ అండ్ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ నాన్న. దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని, కృపను దేవుడు కలుగు చేయునుగాక. ముగింపు ఎవరు? అధ్యక్షులు. యూ కమ్, యూ ఆర్ ద మానిటర్ ఇన్ దిస్ టైమ్, యూ నో. థ్యాంక్ యూ జీసస్. వాట్ ఆర్ థ్యాంక్స్. హల్లెలూయా.